రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాలు కలకలం సృష్టించాయి. కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఇక ఉద్రిక్త వాతావరణం ఏర్పడడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. బాలికల హాస్టల్ వాష్రూముల్లో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ హాస్టల్ ప్రాంగణంలో అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళన చేశారు. ఇక బాత్రూంలో సీక్రెట్ కెమెరా విషయాన్ని వారం నుంచి కాలేజీ యాజమాన్య దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని ఓ విద్యార్థిని మండిపడింది. ఇక ప్రశ్నించిన విద్యార్థులపై కేసులు పెడుతున్నారని, న్యాయం కోరడం నేరమా అని ప్రశ్నించింది. గుడ్లవల్లేరు ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇక మంత్రి కొల్లు రవీంద్ర ఈ ఘటనపై స్పందించారు. వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని, ఎంతటి వారున్నా వదిలిపెట్టమని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఏం జరిగింది ఏంటనేది కూడా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం, పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. రాత్రి కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేశారు, ఎఫ్ఐఆర్ కట్టారు. అయితే స్టూడెంట్స్ కూడా చాలామంది ఆడపిల్లలు ఏదో జరిగిపోయిందని చెప్పి తీవ్రమైనటువంటి ఆందోళనతో వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి ఇమీడియట్గా ఆల్రెడీ 5 ఆడ లేడీ కానిస్టేబుల్స్తో, అలాగే లేడీ సిఐలు, ఏఎస్పీ ఎస్ఐల్ని, ఐటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక టీం కింద వేసి వాళ్ళతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాంటిది ఎక్కడన్నా ఐటీకి సంబంధించిన దాంట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏదైనా సెల్ ఫోన్స్లో ట్రాన్స్ఫర్స్ అయినాయా ఏంటనేది ప్రోడక్ట్ కూడా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ విచారణ జరిగే వరకు ఏం జరిగిందనేది ఇంకా పూర్తిగా నిర్ధారణ రావడానికి అవకాశం ఉంది. కొంత అనుమానాలు కూడా ఉన్నాయి. అనుమానాన్ని కూడా నివృత్తి చేసుకునే దానికి కొంత ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్గా చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దీన్ని చాలా రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా తీసుకుంది ఈ విషయం. ఎందుకంటే గతంలో కూడా చూసాం, ఎక్కడన్నా హాస్టల్స్లో కానీ లేదంటే ఎక్కడన్నా ఆడపిల్లల మీద ఏదైనా జరిగితే ఇమ్మీడియట్గా స్పందించి వెంటనే వాటి మీద చర్య తీసుకుంటాం. వారం నుంచి 10 రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? మేము నిన్న 5 గంటలకి కంప్లైంట్ ఇస్తే కానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు. ఏంటి రాత్రికి ఎలా ప్రూవ్ చేస్తారు ఫేక్ న్యూస్ అని? రాత్రి నిన్న 1 మంత్ అడిగారు ఇన్వెస్టిగేషన్ కి, మరి రాత్రి ఫేక్ న్యూస్ ఎలా ప్రూవ్ చేస్తారు? అమ్మాయి వాళ్ళు పిలిపించండి, మమ్మల్ని కేసు తప్పకుండా మా మీద రివర్స్ కేసు పెడతారండి. ఎలా పెడతారు మా మీద కేసు? ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. చెప్పండి పవన్, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాలు అయితే కలకలం రేపుతున్నాయి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ జరిగినటువంటి యొక్క అమానుష ఘటనకు సంబంధించి కూడా ఉదయం నుంచి ప్రభుత్వం అయితే సీరియస్ గానే వ్యవహరిస్తా ఉంది. ఇప్పటికే గుడ్లవల్లి ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించినటువంటి బాత్రూమ్స్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కొంతమంది బాయ్స్ తమని వేధిస్తున్నారంటూ కూడా బాలికలు పెద్ద మొత్తంలో రాత్రి సమయంలో కూడా కాలేజీ ఎదుట నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టి పెద్ద మొత్తంలో కూడా ఆందోళన చేశారు. మరి ఆందోళన చేయడమే కాకుండా ఏదైతే కొంతమంది బాయ్స్ హాస్టల్ సంబంధించినటువంటి విద్యార్థులు ఏదైతే ప్రస్తుత ఇంజనీరింగ్ కాలేజ్ లో గర్ల్స్ హాస్టల్లో ఉన్నటువంటి ఒక యువతని కొనుగోలు చేసి ఆమె ద్వారా కూడా ఆ బాత్రూమ్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దాదాపు చాలా వీడియోలు కూడా రికార్డ్ చేసి బయటకు అమ్ముకుంటున్నారు అంటూ వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో కూడా దీనిపై అయితే మాత్రం టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇప్పటికే ఈ విషయంపై నారా లోకేష్ కూడా సీరియస్ గానే వ్యవహరిస్తా ఉన్నారు. దాదాపు ఉదయం నుంచి ఈ విషయం తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి అయితే మాత్రం వెంటనే ఆ జిల్లా సంబంధించినటువంటి మంత్రి కొల్లు రవీంద్రతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అదేవిధంగా కలెక్టర్లు కూడా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలకైతే మాత్రం వెళ్ళడం జరిగింది. వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పరిణామాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకున్నారు. ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఈ యొక్క విషయంపై అయితే మాత్రం పటిష్టమైనటువంటి దర్యాప్తు అయితే చేస్తా ఉన్నామని చెప్పి కూడా అధికారులు అయితే మాత్రం విద్యార్థులకు ఒక భరోసా అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. రహస్య కెమెరాల ద్వారా వీడియోలు చిత్రీకరణ జరిగింది అనేటువంటి విషయంలో కూడా నేరం రుజువైతే కనుక ఖచ్చితంగా కారకులపై కఠిన చర్యలు కూడా తప్పబోవంటూ ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే మాత్రం సీరియస్ పరిస్థితి కష్టం వచ్చింది. అదేవిధంగా కాకుండా ఏదైతే ఇంట్లో ఆడబిడ్డలు కష్టం వస్తే ఎలా స్పందిస్తామో అంతే సీరియస్ గా స్పందిస్తాము. ఖచ్చితంగా దీంట్లో నిజాలు నిగ్గు తేలుస్తాము, ఎవరు కూడా ఆందోళన చెందొద్దు అంటూ కూడా ఇప్పటికే
సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం విద్యార్థులకు అయితే మాత్రం ఒక భరోసా అయితే మాత్రం కల్పిస్తున్నారు. ముఖ్యంగా కాలేజీ యాజమాన్యం అధికారుల అలసత్యం కనుక ఖచ్చితంగా ఉంటే మాత్రం వారిపై కూడా కఠిన చర్యలు తీసుకొని అవసరమైతే జైలుకు కూడా పంపడానికి వెనకాడబోమంటూ కూడా ఇప్పటికే తెలియజేయడం అయితే మాత్రం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరోపక్క స్టూడెంట్ సంబంధించిన తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో కూడా వారికి ఒక భరోసా అయితే మాత్రం కల్పించారు. ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని కూడా హామీ ఇచ్చారు. ఆడబిడ్డల పట్ల తప్పుగా ప్రవర్తిస్తే కనుక చర్యలు అంటూ కూడా ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి 3 గంటలకు ఒకసారి కూడా చంద్రబాబు ఇంకో ఘటనకు సంబంధించినటువంటి అంశంపై కూడా ఇప్పటికే సచివాలయ క్యాంపు కార్యాలయం చేరుకొని ఎప్పటికప్పుడు అధికారులతో కూడా రిపోర్టులన్నీ తెప్పించుకొని అన్నింటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. ఈ ఒక్క వ్యవహారంపై కూడా ఈ రోజు సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో కూడా తనకు ఒక నివేదిక అందజేయాలని చెప్పి మాత్రం చెప్తా ఉన్నారు. మరో సిపి అదేవిధంగా పోలీసు అధికారులు కూడా కళాశాలకు సంబంధించినటువంటి దానిపై ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా విద్యార్థులను బెదిరిస్తూ కళాశాల యాజమాన్యం చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కూడా వారిని కూడా కొంత ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా బాయ్స్ హాస్టల్ సంబంధించినటువంటి కొంతమంది స్టూడెంట్స్ ను కూడా ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఏదైనా ఘటనకు సంబంధించి కూడా ఎవరినైనా సరే వదిలిపెట్టేటువంటి ప్రసక్తి అయితే లేదని కూడా స్పష్టంగా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రకటనలు అయితే మాత్రం చేశారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి బాలికల వసతి గృహం వాద్యం కానీ అదేవిధంగా కళాశాల యజమాని పైన కానీ క్రమశిక్షణ చర్యలు తప్పుపోవంటూ కూడా మంత్రి కొల్లు రవీంద్ర కొద్దిసేపు క్రితమే రైట్. థ్యాంక్ యూ పవన్. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు.